హాయ్ హలో నేను మీ మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీవీ. ఈ సబ్జెక్ట్ తెలుసుకో లేదు, లేకపోతే ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళు చెప్పిండొచ్చు. నేతన్నలకు శరాఘాతం అని ఒక వార్త వచ్చింది. ఇందులో ఏం రాశారంటే యూనిఫామ్ వస్త్రాన్ని పవర్లూమ్ నుంచి కొనేలా ఆప్కో ప్రతిపాదనలు, బైలాను సవరించే దిశగా అడుగులు. నిజంగా ఈ బైలాను సవరించి పవర్లూమ్ నుంచి కొనుగోలు చేసేటట్టు ఉంటే నిజంగా ప్రభుత్వానికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా. ఇది వార్తే, ఇది మరి క్యాబినెట్లో ఉందో లేదో నాకు తెలియదు. మరి అక్కడ ఆప్కో ప్రతినిధులకు కానీ ఇండస్ట్రీస్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చెప్తుందో తెలియదు. కానీ ఇది అంటే ఇది ఒక ప్రభుత్వానికి అంటే కనువిప్పు కలిగే విధంగానే కామెంట్స్ చేసినారు. కానీ వీళ్ళకి తెలియదు 2010 నుంచి మొన్నటి వరకు, మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినంత వరకు వీళ్ళు కొనిందంతా మిల్మేడ్ క్లాతే. ఎక్కడే కానీ మగ్గాల్లో నేసిన బట్ట కొనలే. ప్రాబబ్లీ ఆ వార్త వీళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ అంటే లాబీస్ ఉండొచ్చు, ఎవరు లాబీ వాళ్ళు ఆ లాబీ వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్ వస్త్రాన్ని పవర్లూమ్ పరిశ్రమ నుంచి కొనేందుకు బైలాను సవరించేలా ఆప్కు అడుగులు వేస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల చేతి సంఘాల నేతలతో బైలా సవరణపై సమావేశాలు నిర్వహించారు. వ్యాపార దృక్పథంతో ముందుకు ఈ దాదాపు మనకు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఇచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వము పిల్లలకి ఈ బట్టలు ఏకరూప దుస్తులు ఏమో అంటారు, యూనిఫామ్ను ఏకరూప దుస్తులు అంటారు. ఈ ఏకరూప దుస్తులు 2 జతలు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వాలు ఇచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు చేసిన వార్త ఏంటంటే చేనేత సహకార రంగాన్ని దివాలా తీయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ప్రాబ్లీ ఈ కాంట్రిబ్యూట్ తిరిగిపోయేటచ్చేమో ఈ పేపర్ వల్ల తెలియదు. 2010 నుంచి ఇప్పటి వరకు కొన్న బట్ట అంతా మిల్మేడ్ క్లాతే. ఈ మిల్మేడ్ చేనేత సహకార సంఘాల నుంచి మేము కొంటున్నాము అని చెప్పి మిల్మేడ్ క్లాత్ కొనడంలో ఆప్కోలో దాదాపు 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దీని మీద నేను 2-3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ కడపలో ఒకసారి చెప్పిన మరి దాని మీద నా ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ప్రభుత్వం స్పందించలేదు. కానీ స్థానిక శాసనసభ్యుడు, ఎందుకంటే మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కువ సహకార సంఘాలు ఉన్నాయి, బీబర్స్ ఉన్నారు, పొద్దుటూరులో కూడా ఉన్నారు ఎక్కువగా. స్థానిక శాసనసభ్యుడు సీఎం గారికి రిప్రజెంట్ చేయడం వలన మైదుకూరు శాసనసభ్యుడు సీఎం గారు స్పందించి సీఎం సెక్రటరీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం అజయ్ కల్లం అని ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉన్నట్టుంది ఆయన. ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం అజయ్ కల్లం 8/7/2019లో ఒక లెటర్ రాశాడు. ఎవరికి? కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, విజయవాడ. ఏమని అంటే గత 5 సంవత్సరాల నుంచి, అంటే వీళ్ళకి తెలిసిందంతే, 5 సంవత్సరాల గురించి తెలుసు. 5 సంవత్సరాల నుంచి ఆప్కో పవర్ మిల్స్ నుంచి బట్ట కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు చేసిన బట్ట ఏదైతే ఉందో ఆ సొసైటీస్ అన్నీ బోగస్. ఇన్ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది సొసైటీస్ ఆర్ బోగస్.
ద చైర్మన్ యాప్కో అండ్ హిస్ టీమ్ మేడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దిస్ వే. ఇది సీఎం సెక్రటరీ రాసింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో కొరాబరేటెడ్ దిస్. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను కూడా వాళ్ళన్నీ వెరిఫై చేశారు. A detailed enquiry may be conducted early in order to unearth the same and prosecute the concerned అని ఆయన రాశాడు. ఎప్పుడు చూడమ్మా ఇది 8 అప్పటి మాజీ చైర్మన్ పోయి కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ శాసనసభ్యుడు పోయి సీఎం గారితో ఇట్లా స్టే తెచ్చుకున్నాడంటే మళ్ళీ ఆయన ఏసీబీ ఎంక్వైరీ చేసినాడు. దానికి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత మూడోది మళ్ళీ స్టే వచ్చిందంటే సిఐడి ఎంక్వైరీ చేశాడు. సిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ సిఐడి ఎంక్వైరీ కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీరు అరెస్ట్ చేయొద్దు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అన్నీ చేసుకోండి అని చెప్పింది. ఆ నేపథ్యంలో భాగంగానే సిఐడి వాళ్ళు కాజీపేటలో ఆప్కో మాజీ చైర్మన్ ఇంటి మీద రైడ్ చేసి దాదాపు ₹1 కోటి పైనే క్యాషు, ఒక 25 లక్షలు 30 లక్షలు ఎంతో పాత నోట్లు, అంటే పాత ఏదైతే బ్యాన్ చేసినారో ఆ నోట్లు ప్లస్ 14 కేజీల బంగారము తీసుకోవడం జరిగింది. తర్వాత అది తీసుకున్న తర్వాత ఏమైంది ఎవరికి తెలియలే. మరి వారు సీఎం గారికి ఏం చెప్తున్నారో అక్కడ అధికారులకు ఏం చెప్తున్నారో ఏమో తెలియదు, కానీ ఏం జరగలే. ఇవన్నీ క్లియర్ కట్గా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది అంటే సిఐడి డిపార్ట్మెంట్ నిజంగా దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఒక 24 సొసైటీలు అనుకుంటాను, 18 ఒక 24 సొసైటీల్లో మాజీ చైర్మన్ బినామీ పేరు మీద మిల్మేడ్ క్లాత్ తెచ్చి ఆ సొసైటీల ద్వారా ఆప్కోకు సప్లై చేసి దాదాపు 1000 కోట్లు నష్టం జరిగింది అని చెప్పి చెప్పినారు. నేను మీకు దయచేసి ఒకటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ 2005 ఇన్ఫర్మేషన్ సౌట్ బై డిఎల్ రవీంద్రారెడ్డి, సాట్ బై డిఎల్ రవీంద్రారెడ్డి. దీంట్లో ఎన్ని వీవర్ సొసైటీస్ ఉన్నాయంటే 193 వీవర్ సొసైటీస్ ఉన్నాయి. 193 వీవర్ సొసైటీస్లో ఎక్కడ మగ్గాలే లేవు. మరి 10 సంవత్సరాల నుంచి మిల్మేడ్ క్లాత్ కొంటున్నారు కాబట్టి మగ్గాలన్నీ పక్కన పడేసినారు. పక్కన పడేసి ఇంకా వాళ్ళకు పని లేదు, ఏం లేదు, ఏదో కొంత ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలుసుకొని ఇట్లా జరుగుతూ ఉంది. కడప జిల్లాలో ఎక్కువగా పాలియస్టర్ అనే బట్ట అంతా మొత్తం ఆప్కోకు సప్లై చేసినంత కడప జిల్లాలోని సొసైటీలే. ఈ కడప జిల్లాలోని ఈ 193 సొసైటీలో ఎక్కడ మగ్గాలు లేవు. అక్కడే కోట్లాది మీటర్లు నేసినట్టు, ఈ కోట్లాది మీటర్లను ఆప్కో సరఫరా చేసినట్టు అవి సర్వశిక్ష అభియాన్లో కొని బట్టలు కుట్టించినట్టు ఉంది. ఇది నేను అడిగిన ఒక ప్రశ్న ఏమని, హౌ మెనీ లూమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఈచ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ? యాజ్ పర్ ద ఆఫీస్ రికార్డ్ సొసైటీ వైజ్ ఎగ్జిస్టింగ్ లూమ్స్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ ఆఫీస్. ఎందుకు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీస్? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్? నీ దగ్గర ఇన్ని సొసైటీలు ఉంటే ఏ సొసైటీలో ఎన్ని మగ్గాలు ఉన్నాయో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు ఆఫీస్ ఎందుకు? నువ్వు అధికారులు ఎందుకాడ? ఒక అసిస్టెంట్ డైరెక్టరు 14 మంది 15 మంది డిఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు కొన్ని వేల మంది ఉన్నారు. తర్వాత వాట్ ఈస్ ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ వీవింగ్ క్లాత్ సప్లైడ్ టు ఆప్కో ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ అంటే నో సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. అల్టిమేట్గా ఏం చెప్తాడంటే ఇతను ఘోరమైన ఘోరం. మరి అంటే ఆప్కో చైర్మన్ అనేవాడు ఒక కవర్ ఉంది దీంట్లో. అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీరు అడగనే కూడదు. మా సొసైటీలకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ కింద
మీకు హక్కే లేదు అని చెప్పి కోర్టులో వేస్తే కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు 2015లో 2015లో ఉన్న ప్రభుత్వం స్పందించాల, ఏది ఆ స్టే వెకేట్ చేయిద్దాము అని. తర్వాత ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మొత్తం మీద సీఎం గారి దృష్టికి ఇవన్నీ పోవటం వలన మీరు గుర్తే ఉంటుంది అనుకుంటే, ఎక్కడంటే ధర్మవరంలో ఫస్ట్ జగన్న చేనేత నేస్తం మీటింగ్లో ధర్మవరంలో వ్యూవర్స్ ఎక్కువ. ఆ మీటింగ్లో చెప్పినారు సీఎం గారు, యాప్కోని మొత్తం ముంచేసినారు, తినేసినారు, దాని మీద తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ఆర్డర్ వేసినాను. సో ఆ ఎంక్వైరీ బయటికి వచ్చిన తర్వాత అప్పుడు యాప్కోకు మీరు బట్ట సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. అంతవరకు మీరు ఎంత 24,000 అనుకుంటా, 24 జగనన్న నేస్తం కింద 24,000 రూపాయలు సంవత్సరానికి మీకు ఇస్తాను, మీరే ఇండివిజువల్గా నేసుకోండి అని చెప్పి. చెరబల్లా తీసుకున్నారు. ఇప్పుడు చీరలు ఏమైనా వేసుకుంటున్నారు, ఆ చీరలను ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. దే ఆర్ హ్యాపీ. పాపం ఈ పేపర్ వాళ్ళకి ఎవరు చెప్పినట్లే. ఇప్పుడు మీరు బాగా ఉన్న సొసైటీలు అప్పనపల్లి, రంగాపురము, దాయంకానిపల్లి, ఈ సొసైటీలు అంటే చాలా మగ్గాలు ఉన్నాయి అని లక్షల కొద్ది మీటర్లు ఆ ఊర్లో పోయి అడిగితే నేను అడిగిన, ఏంటమ్మా మీకు నిజంగా పాలియస్టర్లే అంటే లీవరీ అంటారు దాన్ని, ఈ చొక్కాలు ప్యాంట్లు ఏదైతే అది దాన్ని మేము లేలేము సార్, చాలా కష్టం. అది పైమగ్గం, ఎవరైనా వీవర్ అంటే తెలుస్తుంది, పైమగ్గము నేయాలంటే కష్టము. ఇప్పుడు గుంత మగ్గంలో మేము చీరలు వేసుకొని పడుగు తెచ్చుకుంటాము, కొంతమంది ధర పడుగు తెచ్చుకుని వాళ్ళకే ఈ చీరలు అమ్ముకుంటున్నాము, ఇదే మాకు మేలు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఆల్ ద పీపుల్, ఎవరైతే చేనేత సహకార సంఘాలను రివైవ్ చేసి ఆ చేనేత సహకార సంఘాల ద్వారా ఈ పాలిస్టర్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి సరఫరా చేసే విషయంలో మీ అపోహలు తొలగించడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. అది కాకుండా మీరు కూడా మీ పేపరే కాకుండా అన్ని పేపర్లు కూడా ఎక్కడ ఈ స్కామ్ జరిగింది, ఎక్కడ ఆగిపోయింది అనే దాని మీద కేంద్రీకరించి ఈ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడుంది, ఎవరు సంపాదించుకున్నారు, ఎవరి దగ్గర ఉంది అని చెప్పి బయటికి తీయాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఇది కాన్స్టెంట్గా ఒక సొసైటీ విషయంలో 247 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేట్ జరిగిందని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్ కూడా కాపీ నా దగ్గర ఉంది, కానీ తెచ్చినట్లే ఆ ఛార్జ్షీట్ కాపీ. అది కాకుండా యాప్కో మీద సీఎం గారు స్పెసిఫిక్గా రాసింది ఏంటంటే, మీకు చదివి వినిపించాను కదా, అజయ్ కల్లం గారు అంటే సీఎం గారు రాయరు జనరల్గా, అజయ్ కల్లం గారు రాసింది, చైర్మన్ యాప్కో అండ్ హిస్ టీమ్ మేడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దిస్ వే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో కొరాబరేటెడ్ ది సేమ్, ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ మే బి కండక్టెడ్. అంటే ఇంతవరకు యాప్కో మీద ఎంక్వైరీ కండక్ట్ చేయలే. దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఈ 2.5 సంవత్సరాలు ఏం చేస్తూ ఉంది సిఐడి, ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు అని చెప్పి నేను అడిగితే, ఒక సలహాదారుడు దాని మీద వదిలే, నువ్వేం మాట్లాడద్దు, అది మేము చూసుకుంటాంలే, నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్పి చెప్పినాడని చెప్పి ఆ సిఐడి వాళ్ళు చెప్పినారు. కాబట్టి అది ఆగిపోయినట్టుంది. ఇప్పుడు మళ్ళా ఒక లెటర్ రాశాను నేను, ఏమని, ఒక 24 సొసైటీల్లో బినామీ సొసైటీలు అయ్యి, ఎవరి యాప్కో మాజీ చైర్మన్ అయ్యి, అందులో దాదాపు 124 కోట్ల రూపాయలు డ్రా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బెనామీ సొసైటీల మీద ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు దుర్వినియోగం కాకుండా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు ఎన్నైనా వెరిఫై చేసుకోవచ్చు.
మాజీ శాసనసభ్యుని డ్రైవర్ ఉన్నాడు, కాలేజీలో పనిచేస్తారు. ఆ? ఎవరు ఆ, ఎవరు తెలియదు కానీ శిరీష వీవర్ సొసైటీనో ఏదో ఒక ఆయన, అతను ఏమనుకున్నాడంటే ఎన్ని రోజులు ఇక్కడ పనిచేసినా మనకేమి రాదు, మనం ఈ కాలేజీలో రాజీనామా చేసినట్టుంది. రాజీనామా చేసి శిరీష సిల్క్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని సొసైటీ పెట్టి దాదాపు 20-30 కోట్ల రూపాయలు ఈ లివరీ క్లాత్ సప్లై చేసినాడు. నేనే ఫోన్ చేసి అడిగిన, సుబ్రహ్మణ్యుడు తెలుసు కదా, వరదరాజు దగ్గర పనిచేస్తున్నా నాకు తెలియకుండా, ఏమయ్యా ఇంత సంపాదించడం మరి ఎంత ఉంది, ఎక్కడ ఉంది అంటే, ఎవరు సార్ నాకు 50,000 ఇచ్చినాడు, అతనే చెక్ బుక్ అన్ని అతని దాన్నే ఉంటాయి, అతనే బట్ట కొనుక్కొస్తాడు, అతనే ఆపుకోకేస్తాడు, నాకు 50,000 ఇచ్చినాడు సార్ అన్నాడు. మరి ఇప్పుడు జైలు పోతావే నువ్వు, ఎందుకు జైలు పోతావంటే ఇతని దగ్గర కొనే బట్ట ఇన్ని లక్షల మీటర్లు కొన్నారు కదా ఈ శిరీష సిల్క్ వీవర్స్, అందునుంచి 1 కోటి రూపాయలు విలువ చేసే బట్ట వెనక్కి ఇచ్చిన రాప్కో నుంచి. అంటే ఎంత ఎంత భయంకరమైన అవినీతి ఉందో యాప్కోలో ఈ ఎగ్జాంపుల్ చాలు. ఇదొకటి. ఇంకా ఇక్కడ A1 A2 A3 ముగ్గురు ఉన్నట్టుంది. ఒక ఆయన చనిపోయాడు కరోనా వచ్చి, మళ్ళా కొండయ్య ఎవరో చనిపోయినట్టుంది. ఆయన మల్లికార్జున ఉప్పు మల్లికార్జున, ఉప్పు శివ, వాళ్ళ సొసైటీలు ఉన్నాయి. నేను ఈ 18+6 24 సొసైటీలకు సిఐడి వాళ్ళకు ఉత్తరం రాసి డీటెయిల్డ్గా, అయ్యా బాబు ఇదో ఈ సొసైటీ మాజీ ఆప్కో చైర్మన్ భార్యది, ఈ సొసైటీ మాజీ ఆప్కో చైర్మన్ అమ్మది, ఈ సొసైటీ మాజీ ఆప్కో చైర్మన్ మేనమామది, ఈ సొసైటీ మాజీ ఆప్కో చైర్మన్ మామ ఎవరైతే బెంగళూరులో ఉన్నారో ఆయనది, ఆయన తమ్ముడు రాగసుధ అని మున్సిపల్ చైర్మన్ ఉంది జమరోడు, వాళ్ళ నాన్న పేరుతో ఒక సొసైటీ ఉంది, ఆయన తమ్ముని పేరుతో ఒక సొసైటీ ఉంది. ఇవన్నీ బోగస్ తప్పితే ఎక్కడా మగ్గాలు లేవు, మీరు విచారించండి అంటే వాళ్ళు మేము అన్నీ విచారించినాము ఎక్సెప్ట్ డాయంకానిపల్లి, ఉప్పు మల్లికార్జున సొసైటీ, కొండయ్య, ఉప్పు శివ, ఈ 4 సొసైటీలు తప్పితే మిగతా అన్నీ జెన్యూన్గానే ఉన్నాయి, మీరు పేమెంట్ చేయొచ్చని ఆప్కో ఎండీకి లెటర్ రాసినారు. నేను సిఐడి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, మేము రాసినాం కానీ ఆప్కోలో ఒక విజిలెన్స్ సెల్ ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు అన్నారు. ఆప్కోలో విజిలెన్స్ సెల్ ఉన్నప్పుడు మీకెందుకు ఇచ్చారు? సిఐడికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారు? ఇంకా ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే సిఐడి మీద, మీరు ఇంత డబ్బు వాడు మన చెన్నూరు దగ్గర దమ్ బిర్యానీ అని పెడతారు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేశారు తెలుసా మీకు? వాడు అడిగినాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, అది కాదయా కాజీపేట పెద్ద పెద్ద మిద్దెలు ఉన్నాయి, ఇన్ని 100 కోట్లు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి అన్నారు, మీరు దాని మీద ఎంక్వైరీ చేయరు, ఏం చేయరని. సో ఈ సిఐడి వాళ్ళు కోర్టులో 1 కోటి రూపాయలు క్యాషు, పాత నోట్లు దొరికినాయి, బంగారు 14 కేజీలు దొరికింది, ఇన్ని దొరికినా కూడా మీరు సిఐడి వాళ్ళు ఎందుకు మీరు ఈడీకి రాయలేదు, ఎందుకు మీరు ఇన్కమ్ ట్యాక్స్కి రాయలేదు, ఏంటి మీ లోపాయికారి ఒప్పందము మాజీ ఆప్కో చైర్మన్తో? ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారా? ఎవరు మీకు అడ్డుపడుతున్నారు? ఏ సలహాదారుడు మీకు అడ్డుపడుతున్నాడు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళకైనా అసపోయిన 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వము, సిఐడి కానీ ఏసీబీ కానీ ఇంకోటి కానీ ఇది ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరి పేరుతో ఉండేది వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ అంతా ఉంది, ఎవరితో కొనింది, ఎట్లున్నాయి, ఏం కథ అని. వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవటం లేదో నాకైతే అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆయన వరకు చాలా సిన్సియర్గా ఉన్నారు, దీన్ని వెలికి తీయాలి, వెలికి తీసి ఆ 1000 కోట్ల రూపాయలు తిరిగి రాబట్టాలి, ఆ 1000 కోట్ల రూపాయలు రాబట్టాలంటే ఆప్కోలో ఎంక్వైరీ జరగాలి అనే చెప్పి ఆలోచనలో ఉన్నాడని. కానీ ఆయన బిజీగా ఉండొచ్చు, ఆయన రివ్యూ చేయలేకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఏదో చేస్తూ ఉన్నారు. నా డిమాండ్ మెయిన్గా ఏంటంటే, నెంబర్ 1 ఆప్కో మీద 51 ఎంక్వైరీ వేయండి,
యాప్కోలో 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆడిట్ జరగలే. మన దగ్గర ఉన్న సొసైటీలకు కూడా ఇంతవరకు ఆడిట్ జరగలే. ఈ 193 సొసైటీలకు కూడా ఆడిట్ జరగకపోతే వాళ్ళ దగ్గర నుంచి బట్ట కొనకూడదు, వాళ్ళకి పేమెంట్ చేయకూడదు. అదే నెంబర్ 1 51 ఎంక్వైరీ యాప్కో మీద వేయాలి. నెంబర్ 2 ఈ కడప జిల్లాలో ఉన్న 193 సొసైటీల మీద 51 ఎంక్వైరీ వేయాలి. అసలు ఎన్ని మగ్గాలు ఉన్నాయి, ఈ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీస్లో ఎంత అవినీతి జరిగింది. ఇప్పుడు ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, డిఓ, అతన్ని ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీవర్స్కు ట్రిపుల్ ఆర్ అని ఒక డబ్బు వస్తుంది. ఈ మధ్య పేపర్లో చూశాను నేను. ట్రిపుల్ ఆర్ అని, ఎండిఏ అని, మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ అని, తర్వాత ఇంకా రకరకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బు అంతా ఆ వీవర్స్కు పోవాలి, ఆ వీవర్స్ బాగుపడాలని. ఆ డబ్బు వీవర్స్ పోకుండానే ఈ ప్రశ్నల్ని తినేస్తారు. అది 51 ఎంక్వైరీ వేయాలని ఒకటి. మీరు సిఐడి మీరే రైజ్ చేసినారు. మీరు కడప మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ బంగారు, ఈ క్యాష్ పెట్టారు. పాత నోట్లు ఎక్కడున్నాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, పాత నోట్ల దగ్గర సంబంధించిన కేసు, బంగారం కేసు, తర్వాత ₹1,00,00,000 క్యాష్, ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఇన్కమ్ ట్యాక్స్కు రాయరు, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు పెట్టరు, తర్వాత ఎందుకు ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది. 1000 కోట్ల రూపాయలు లీవరీ కొనుగోలు చేసే దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది. ఆ జరిగిన మనీ లాండరింగ్ కేసు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కప్పచెప్పరు? ఖచ్చితంగా ఇది ఏదో కొల్యూషన్ ఉంది. ఎవరికి? యాప్కోచ్ మాజీ చైర్మన్కి, సిఐడికి. ముఖ్యమంత్రి గారు దయచేసి స్పందించి ఇంత మీరు ధర్మవర సభలో చెప్పింది కానీ, మీ సెక్రటరీ గారు రాసిన ఉత్తరం మేరకు కానీ మీరు దయచేసి స్పందించండి. ఈ అవినీతి భాగోతాన్ని బయటపెట్టండి. ఒక్క ఎలక్షన్ టైంలోనే 124 కోట్ల రూపాయలు డ్రా చేసినారు. ఏమని? బట్ట సప్లై చేయకుండా. ఆ 124 కోట్లలో ఇప్పుడు ఎంక్వైరీ తేలిందని ఇప్పుడు ఈ శిరీష సిల్క్ సొసైటీకి ₹1,00,00,000 బట్ట వెనక్కి ఇచ్చినట్టు రాసినారు. ఏడుంది బట్ట? శిరీష సిల్క్ సొసైటీకి ఆఫీస్ లేదు, శిరీష సిల్క్ సొసైటీ మగ్గాలు లేవు, ఏమి లేవు. ఇంకా ఏమని? I would like to bring to the Additional Director General of Police, I would like to bring to your kind notice that during my visit to APCO showrooms in the state in the last 2 months, it is observed that large quantities of sarees, chiralu, procured from Kadapa district are laid unsold in the showrooms and godowns. On conducting a survey, for the reasons it is learned that the societies purchased the powerloom sarees from Coimbatore at 1,200 rupees to 1,300 and supplied to APCO handloom sarees at higher rates above 3,000 rupees. 3,000 రూపాయలకి అమ్మినారు. ఎవరికి? యాప్కోకు. యాప్కో ఇవన్నీ ఇప్పుడు షోరూమ్లో పెడితే కొనేవాడేవాడు? దీని మీద 20-25 కోట్ల రూపాయలు స్టాక్స్ అట్లే ఉన్నాయి. దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయించని ఆయన రాశాడు. దాని మీద కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే సీఎం గారు స్పెసిఫిక్గా ఆర్డర్స్ ఇచ్చాడని నాకు యాప్కో ఎండి ఇప్పుడు లీవ్లో ఉన్నాడు. అతని మీద ఈ అవినీతి పరులైన సొసైటీ ప్రెసిడెంట్లు కొంతమంది అతని మీద ఏదో కంప్లైంట్స్ చేయడం వల్ల అతను మనస్తాపం చెంది సెలవు పెట్టడం జరిగింది. మరి అతను మళ్ళా చేరితే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. మరి న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. అది దయచేసి ఈ యాప్కో విభాగాలు చూసి వివిధ వార్తాపత్రికలు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రధానంగా 2 అభియాలు సలహాదారుడు చెప్పినట్టు సార్ వదిలేయండి అని. ఇది క్లైమ్ ఇప్పుడు డబ్బులు డ్రా చేసింది ఎలక్షన్ టైంలో. ఎంత? 210 ఎంత చూడమ్మా, ఇది నాకు లెక్కలు సరిగా రావు.
చేస్తూ ఉన్నానంటే మీరు ఊహించవచ్చు ఎంత ఎంత అమౌంట్ అది 21 సార్ 21 crores సార్ 21 crores 72 lakhs. అది ఇప్పుడు ఈ బోగస్ సొసైటీలో ఏదైతే నేను రాశాను సిఐడికి పాత కాదరాబాద్ WCS మీ దగ్గరే ఇక్కడే మీరు పోయి చూడొచ్చు, మగ్గాలు లేవు ఏమి లేవు. తర్వాత విజయనగరం HWCS ప్రొద్దుటూరు జె చంద్రశేఖర్ అంటే ఎవరు ప్రెసిడెంట్, ఆయన బెంగళూరులో ఉంటారంట. మరి అక్కడ ఇక్కడ ఎవరు చూస్తున్నారో యాడుండయో మగ్గాలు ఎవరు తెలియదు. లక్ష్మీ వెంకటేశ్వర WCS ప్రొద్దుటూరు, ఇది పొద్దుటూరులోనే, ఇక్కడ మగ్గాలు లేవు ఏమీ లేవు. అక్షయ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ జమ్మలమడుగు ఏమీ లేవు. భావనారాయణ సిల్క్ డబ్ల్యూ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ సోములవారిపల్లి అంటే ఇక్కడే అనుకుంటా పొద్దుటూరులోనే, ఇక్కడ ఏమి లేవు. రామచంద్ర సిల్క్ వీవర్స్ దొరసానపల్లి ఏమి లేవు. శిరీష సిల్క్ వీవర్స్ అంటే సుబ్బరాయన్ వైఫ్ది. లింగంపల్లి HWCS లింగంపల్లి, దీనికి చైర్మన్ వాళ్ళ మేనమామే ప్రెసిడెంటు. బాలాజీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రొద్దుటూరు, ఎవరు సూరయ్య అంట, ఆడ కూడా ఏం మగ్గాలు లేవంట. ప్రొద్దుటూరులో ఉండేటి మీరు చూడొచ్చు. శ్రీరామ HWCS ప్రొద్దుటూరు, ఇది అకౌంటెంట్ అంటే ఎవడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర SWCS ప్రొద్దుటూరు, ఇది లేవు మగ్గాలు లేవు. ప్రొద్దుటూరు హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రొద్దుటూరు లేవు. మారుతి HWCS దత్తాపురం అంటే అక్కడ అనుకుంటా జమ్మలమడుగు ఏరియాలో, కొండాపురం అది ఆడలేవు మగ్గాలు. హోమాస్పేట WCS ప్రొద్దుటూరు, మీరు ఎన్ని పొద్దుటూరులో వెరిఫై చేయొచ్చు. గాంధీ రోడ్ HWCS లేవు, ఎక్కడో తెలియదు మరి నాకు కూడా. ఆదిత్య WCS వేపరాల జమ్మలమడుగు. రాఘవేంద్ర SWCS ప్రొద్దుటూరు, కొండయ్య అంటే ఇతను చనిపోయినట్లే. రాజరాజేశ్వరి WCS ప్రొద్దుటూరు. దేవి WCS ఎర్రగుంట్ల. దేవాంగపేట WCS ప్రొద్దుటూరు. సాయి HWCS ప్రొద్దుటూరు. గంగాయపల్లి HWCS పెద్దపుత్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ పెద్దపుత్త. చింతగుమ్మదిన్న HWCS అసెత్తు గారిపల్లి, ఇది యాప్కో మాజీ చైర్మన్ మేనమాది. శ్రీలక్ష్మి గణపతి HWCS యాప్కో చైర్మన్ తల్లి పేరు మీద, అంటే యాప్కో చైర్మన్లో యాప్కో డాయంకాన్పల్ సొసైటీ ప్రెసిడెంటు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ వైఫ్ ఫాదరు, ఇన్ని సొసైటీలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ రాస్తే స్పందన లేదు. మరి ఆ సలహాదారుడు వాళ్ళు మరి ఆడిట్ వాళ్ళు సిఐడి వాళ్ళు నాకైతే ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ ఎందుకు ఆగిపోయింది ఇది? నేను అజయ్ కల్లం గారిని అడిగా, మీరు రాసిన లెటర్ మీద ఏమైంది, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని. ఆయన ఇప్పుడు అంత పెద్ద యాక్టివ్గా లేనట్టుగా అనిపించింది నాకు, ఎందుకంటే ఎక్కడ కనపడడం ఆయన వార్తల్లో. ఇప్పుడు మొన్న మానసిక వికలాంగుల సభ ఏదో దాంట్లో ఉన్నాడు. సో ఇప్పుడు బేపాయికారిగా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా సిఐడి, ఆ సలహాదారుడు, ఈ యాప్కో చైర్మన్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కైపోయి ఈ యాప్కో మీద 1000 కోట్ల రూపాయల కుంభకోణము, దాని మీద సిఐడినే ముందు ఒక లెటర్ రాసింది. ఈ యాప్కో చైర్మన్కు ఇన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ మీరు ఫ్రీజ్ చేయండి అమ్మకుండా అని చెప్పి. దాని మీద ఆయన కోర్టు కూడా పోయినాడు. కోర్టుకు పోతే కోర్టు సెడ్ నో, మేము ఫ్రీజ్ చేయము, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు నాకు అర్థం కాదు. వివిధ స్థాయిల్లో 2015 నుంచి ఉన్న కేసులు అప్పటి ప్రభుత్వంలో కానీ ఇప్పటి ప్రభుత్వంలో కానీ ఇన్ని స్టేలు ఉంటే మీ వకీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్టేలు వికేట్ చేయించి ఈ తప్పు చేసిన వాళ్ళని బుక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మీద మీకు ఒకవేళ మీ పోలీసులకు మీద మీకే అనుమానం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. దీని మీద ఈ చేనేత కార్మికులందరూ అంటే వాళ్ళకు డబ్బులు వస్తుంది, దే ఆర్ హ్యాపీ, 24,000 ఇస్తున్నారు, చీరలు నేస్తున్నారు. అయితే వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. మళ్ళీ ఎవరైతే పొడిగిస్తారో వాళ్ళకే అమ్మాలి, ఆడు తక్కువ తీసుకుంటాడు, కష్టమవుతుంది.
సో వాళ్ళేమి ఒక రిప్రజెంటేషన్ రాశారు సీఎం గారికి, మీరు ఇన్ని చర్యలు తీసుకున్నారు, దీని మీద ఈ రహస్యాన్ని బయటికి తీయాలా, ఎవరు ఏం కథ అని. 2 యాప్కోను ఎంక్వైరీ చేసి యాప్కోను తిరిగి తెరిపించి జెన్యూన్గా మేము చేసే చీరలు, అంటే వీళ్ళు ఎక్కడో 1000 కొని బయట 2000కు మీకు అమ్మడము అది కాదు, మేము నేసే చీరలు మీరు కొని మాకు మార్కెటింగ్ సౌకర్యం కలగజేయండి అని చెప్పి ఉత్తరం రాశారు. వాళ్ళు రాసిన ఉత్తరంలో నాకు చూపలేదు, కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయండి, 2 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎవరు చెప్పింటారు చాలా వకీలు, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి రాయండి, 3 ఇన్కమ్ ట్యాక్స్ రాయండి, 4 తొందరగా మీరు ఎంక్వైరీ పూర్తి చేసి ఏ ప్రాపర్టీస్ అయితే యాప్కోను తాకట్టు పెట్టి మొత్తం తీసుకున్నారో డబ్బులు, ఆ ప్రాపర్టీస్ మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, తర్వాత యాప్కోను ఓపెన్ చేయండి, సక్రమంగా యాప్కో నడిచేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళు ఉత్తరం రాశారు. మరి ఏమైందో చూడాలి. వాళ్ళు ఏ ఆలోచనలు ఉన్నారంటే, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మేము హైకోర్టుగానే పోయి కేసు వేసి మా పరిస్థితి ఘోరంగా ఉంది, ముఖ్యమంత్రి గారేమో మాకు 24,000 ఇస్తున్నారు, కానీ ఇచ్చిన 24,000కి మేము ఏమంటారు నేసిన చీరలు మార్కెటింగ్ చేస్తుందని చాలా కష్టంగా ఉంది, కాబట్టి కనీసం కోర్టు అయినా స్పందించి సిబిఐ ఎంక్వైరీను, లేకపోతే ఈడీ ఎంక్వైరీను, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో నీతివంతుడైన ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళే పేరు రాశారట, నాకు చెప్పలే పేరు, అంటే ఎవరినో కనుక్కుంటే నాకు తెలిసినంతవరకు ఈ పోలీస్ ఆఫీసర్ నీతివంతుడు అని చెప్పినారని, ఆ నీతివంతుడైన పోలీస్ ఆఫీసర్తో ఆ సిట్ అనేదో వేసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు రాశారట. ఏమైందో నెలాఖరు వరకు చూసి వాళ్ళు కోర్టుకు పోవాలన్నారు. ఈ దురదృష్టకరమైన ఇంత స్కామ్ జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ఎక్కడ లోపంలో ఇది జరగడం లేదు, పూర్తి కావడం లేదు అనేది నా ప్రశ్న. స్టాండింగ్ కావాలి కదా, ఒకవేళ నాకు లోకల్ స్టాండింగ్ ఉంది, నేను వేయచ్చు అని అడ్వకేట్ చెప్తే వేస్తాను, నాకేం అభ్యంతరం లేదు, నేను వేసే దాంట్లో ఎన్నికపోయే ప్రశ్న లేదు. చూస్తా వాళ్ళకి ఏం రిప్లై వస్తుందో, ఒకవేళ వాళ్ళు ధైర్యం చేయలేకపోతే నేనే వేస్తాను. అంటే సార్ ఏమన్నా ప్రభుత్వంతో ఏమైనా మాజీ చైర్మన్ ఏమైనా లోపాయికారి ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారు? ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో అయితే లోపాయికారి ఒప్పందం లేదు, 100% నేను బల్లబుద్ధి చెప్పగలను. అంటే సార్ 20 సంవత్సరాలుగా ఇన్ని వేల కోట్ల కుంభకోణము సీఎంకు తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అంటే ఈ సీఎం 2.5 సంవత్సరం కదా వచ్చింది, 2010 నుంచి జరుగుతుందమ్మా ఇది. 2010 మా ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉంది. 2019 నుంచి అసలు కొనడం లేదు చేనేత సహకార సంఘాల నుంచి, అంతా మిల్మేడ్ క్లాత్ కొంటారు, పిల్లలకు బట్టలు కుట్టిస్తున్నారు, ఇస్తున్నారు. ఇది తెలిసే డీటెయిల్గా నాకు ధర్మవరం సభది లేదు, కానీ ఇది యూట్యూబ్లో ఉందని అన్నారు. ధర్మవరంలో సీఎం గారు ఏం చెప్పింది, ఇప్పటికైనా సీఎం గారు ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ఓ మంచి ఆఫీసర్ని ఎంక్వైరీ వేయండి, లేదు సిబిఐకి ఇవ్వండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి. మనం పోయే సొమ్ములు మనం రాబట్టుకొని ఆ వీవర్స్కి ఈ సొమ్ములు చేరాలి అని చెప్పి నా కోరిక. కర్నూలు ఏసీబీ కోర్టులో ఒక ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్లో 247 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, దాదాపు 240 కోట్ల రూపాయలు ఈ బట్ట సప్లై చేసి తీసుకున్నారని చెప్పి ఏసీబీ కోర్టులో వేశారట. కానీ నాకు ఎవరో ఛార్జ్షీట్ కూడా పంపించారు, కానీ ఉండాలి ఎక్కడో నా ఫైల్లో ఉండాలి. ఒకటి ఛార్జ్షీట్ లేదురా, అది ఉంది, ఛార్జ్షీట్ చూసాను. అందులో 14 కేజీల బంగారు, ఈ ₹1 కోటి డబ్బు, ఈ పాత నోట్లు అన్నీ ఉన్నాయి ఛార్జ్షీట్. కానీ కోవిడ్ వల్ల ట్రయల్ జరగలే, ఇంకా బయటికి రాలేదు. మొత్తం అన్ని చెప్పండి. ఇప్పుడు ₹1 కోటి నీ దగ్గర బట్ట చేశారంటయ్యా, ఆ ₹1 కోటి బట్ట యాడుంది? రాజీ కాలేదని నాకు సమాచారం. అంటే అజయ్ కల్లాం గారు ఆయన అడ్వైజర్గా ఉన్నాడు ఇంకా, బట్ ఆయన ఈ సబ్జెక్ట్ చూడడంలా వేరే సబ్జెక్ట్ చూస్తున్నాడు. ఆయన చెప్పడము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇది వెలికి తీయాలని ఉన్నాడు, కానీ ఆయనకు సలహాదారుల్లో ఎవరో నాకు తెలియదు, కానీ సలహాదారులు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి
ఆయన జవాబు మీరు సీఎం దృష్టికి తీసుకున్నా ఈ విషయం ఎవరు ఇంటర్వ్యూలు లేవు కదా, ఎవరు తీసుకుంటారు? జాబులు రాయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు రాశారు, కాజీపేట మండలానికి సంబంధించిన చేనేత కార్మికులు వాళ్ళు అది సీఎంకి రాశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శశిభూషణ్ కుమార్ అనుకుంటా, మన కడప కలెక్టర్గా ఉన్నాడు, ఆయన దగ్గర పోయి కలిసి వచ్చినారు. తర్వాత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అర్జున్ రావు ఎవరు ఉంటే ఆయన దగ్గర పోయి కలిసి వచ్చినారు. అందరి దగ్గర కలిసి ఇచ్చేసినారు. సార్ ఒక 10 రోజులు చూస్తాము, దీపావళి వరకు చూస్తాము, దీపావళి తర్వాత మేము కోర్టులో వేస్తాం సార్ అంటారు. మరి ఇవన్నీ మరి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా ఇది పుంజుకుంటుందేమో తెలియదు. ఎంత లేమ్యాన్, నేనేసిన ప్రశ్నలకే సిఐడి అంత ఇర్రెస్పాన్సిబుల్ జవాబిస్తే ఈ 19 సొసైటీలు, న్యాయమైన సొసైటీలు ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీ అయిపోయింటే మీరు మీ సీజ్ చేసిన డబ్బు ఏం చేశారు? నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజమండ్రిలో ఐ థింక్ అజయ్ కల్లం గారు లక్ష్మణ్ రెడ్డిని మద్యపాన ఆయన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని ఇప్పుడు లోకాయుక్తలో కదా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ నలుగురు ప్రెస్ కాన్ఫరెన్సు ప్లస్ స్థానికంగా ఉన్న యాప్కో డైరెక్టరు కలిపి ఇచ్చిన యూట్యూబ్లో ఉందని చెప్పి నాకు ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడితే చెప్పినాడు. నాకు దొరకడం లేదు, ఎట్లా అని నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఆ యూట్యూబ్లో. ఎట్లా ధర్మవరం ఉంది, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకముందుది, అప్పటి నుంచి ఉంది. హాయ్, దిస్ ఈజ్ జబర్దస్త్ శాంతి కుమార్. సో మై టీవీ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక చక్కని ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మనకు అందిస్తూ మనందరి ఆనందంలో పాల్పంచుకుంటున్నటువంటి మై టీవీని మీరు కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూడమని చెప్పి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మాత్రం కొట్టండి. మీరు మాతో పాటు భాగస్వాములు కండి.